ఉత్తర దక్షిణ చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా రెండు పార్టీలు ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు కొట్లాడుతున్నాయి అధికారం కోసం, ఓకే దాంట్లో అన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కూడా మీరు ఒక 8 వాళ్ళు ఒక 8 సీట్లు గెలుచుకున్నారు. అదే క్రమంలో ఒక అండర్స్టాండింగ్తో కొంతమంది బలహీనమైన అభ్యర్థుల్ని మరి మీరు పెట్టారు, వాళ్ళు గెలవడానికి మీరే సహకరించారని చెప్పి ప్రచారం జరుగుతోంది. దీనికి ఏమంటారు? అన్ని కూడా పచ్చి అబద్ధాలు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం గానీ సంక్షేమ పథకాలు కేటాయిస్తే డిబేట్ అని నాకు అర్థం కావట్లేదు. మీరు నేను ఏమంటున్నా, 10 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషపడి ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారి పాలన కావాలి, మోడీ గారి హయాంలో ఇంకొక 10 సీట్లు గెలవాలని గెలిపించాలని ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు 8 పార్లమెంట్ స్థానాలు గెలిపించారు. అది మరి బీఆర్ఎస్ ఎడిపోయింది. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా కొంతమందిని గెలిపించాలి, బీజేపీ ఎంపీలుగా గెలిపించాలి. దాంట్లో నేను ఒక ఉదాహరణ చెప్తాను. కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కరీంనగర్లో వెల్చాల రాజేందర్ రావుకు నామినేషన్ రోజు లాస్ట్ రోజున ఆయనకు బీఫామ్ ఇచ్చారు. సో దాంట్లో బండి సంజయ్ని గెలిపించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఒక బలహీనమైన అభ్యర్థిని పెట్టాడని ప్రచారం జరుగుతోంది. నిజమేనా వెంకటరెడ్డి గారు? ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఇవన్నీ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం ఏది మహబూబ్ నగర్ ఉంది. మహబూబ్ నగర్ లో డీకే అరుణ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున గెలిపించారు. నిజంగానే ఒకవేళ ఇప్పుడు ఆయన ఒకవేళ నిజంగానే సీరియస్నెస్ ఉంటే మరి అక్కడికి ఎందుకు గెలిపించలేకపోయారు? డీకే అరుణ్ గారు గెలిచారు కదా, వాళ్ళ చలమల ఆయన పేరు కాంగ్రెస్ అభ్యర్థిని, అది వాళ్ళు ప్రెస్టేజ్ తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల కంటే అక్కడ ప్రచారానికి వెళ్ళిన నెంబరు ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ. ఎన్నో సార్లు పోయారు, దగ్గర 20 సార్లు 20 మీటింగ్లు పెట్టారు రేవంత్ రెడ్డి గారు. గెలుచుకోవాలని. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకవేళ నిజంగానే అలాంటి పొత్తు ఏమైనా ఉంటే, అవకాశం ఉంటే మరి డెఫినెట్ గా వాళ్ళ అభ్యర్థి గెలిపించుకోవచ్చు కదా. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, ఆ నూకలు జల్లినాయి, మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరించారు. అందుకనే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 36% ఓటు బ్యాంకులు సాధించుకుని తెలంగాణ రాష్ట్రంలో. అంతకుముందు 14% ఉంటే 14% ఏది ఎమ్మెల్యేలు అప్పుడు ఉంటే, అసెంబ్లీ ఎన్నికలప్పుడు వస్తే ఇప్పుడు 36%. డెఫినెట్ గా ఏ ఎన్నికలు వచ్చినా ఎక్కడే వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. అత్యధిక సీట్లు అది తెలియకపోతా ఉంది వీళ్ళకి. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతా ఉంది రోజు రోజుకి. మునిగిపోతున్న నావలాగానే తప్పితే వాళ్ళు ఏదో ఫ్యామిలీ రాజకీయాలు ముందు తీసుకొచ్చి కవిత కేటీఆర్ కొట్టుకున్నట్టు చేసి నువ్వు కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి అన్నట్టు వాళ్ళు చేస్తున్నది. వెంకటరెడ్డి గారు, జయరామ్ గారు చెప్పండి. ఎట్లా చూస్తారు? బీజేపీ బీఆర్ఎస్ సిండికేట్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది, అలాగే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపణలు. వాస్తవానికి ఏ పార్టీతో కలిసి పనిచేస్తున్నాయి? దీంట్లో ఏం చెప్తారు మీరు? అంటే ఫ్యాక్ట్గా చెప్పాలంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాస్తవికంగా అంటే సైంటిఫిక్గా ఎట్టి పరిస్థితుల్లో అవి ఒకటి కాదు. ఎందుకోసం అంటే నేషనలైజ్ పార్టీలో రెండుగా ఉండేసి మీరా నేనా అనేది దేశం మొత్తం మీద కొట్లాడుకోవాలి కాబట్టి డెఫినెట్ గా అది కాలేదు. కానీ కొన్ని సందర్భాలలో ఇక్కడ బీజేపీ వ్యక్తులకు రేవంత్ రెడ్డి డైరెక్ట్ గానే సహాయం చేసిందనే అపవాదు అది ప్రజల్లో చాలా బలంగా ఉన్నది, కొన్ని కాన్స్టిట్యూన్సీ లోపల ఉంది. సో ఇక్కడ బీఆర్ఎస్ డెఫినెట్ గా ఏ పార్టీతోనైనా కలవడానికి ఆస్కారాలు ఉంటది, వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళకి హక్కు కూడా ఉంటుంది, దాంట్లో ఎవరు కాదనడానికి లేదు. ఎందుకంటే అది ప్యూర్లీ ఒకవేళ నేషనల్ పార్టీ అని అనుకున్నా కూడా ఇప్పటివరకైతే ప్రాంతీయ పార్టీ లాగానే ప్రజల్లో ఉన్నది. సో ప్రాంతీయ పార్టీలకు ఆ స్వేచ్ఛ ఉంటది, అంటే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేయచ్చు, నేషనల్ పార్టీలతో కలిసి పనిచేయచ్చు, అంతే. కానీ ఆ స్వేచ్ఛ అనేది బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ ను ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసేమో బీజేపీతో కలిసి పనిచేస్తుంటుంటది,
మేము బీజేపీ వచ్చేసేమో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ తోని బీజేపీతో కలిసి పనిచేసే విషయాలు పక్కన పెట్టేస్తే బహిరంగంగానే కొండా విశ్వేశ్వర రెడ్డి బహిరంగంగానే కృతజ్ఞతలు చెప్పాడు. నా గెలుపుకు కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి చెప్తున్నాను, ఆయన నాకు సహకరించారు. దాన్ని ఎవరు అడగలేదు కదా, కొండా విశ్వేశ్వర రెడ్డిని ఎవరు అడిగలేదని చెప్పారు. ఆయనకు ఆయన డిఫరెంట్ గా ఆయనకు కృతజ్ఞత థ్యాంక్ఫుల్ గా చెప్పారు. అది కొండ విశ్వేశ్వర రెడ్డికి ఎంత లాభం జరిగిందో విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డిని మాత్రం రోడ్డు మీద పట్టుకొచ్చింది మాత్రం పర్ఫెక్ట్. ఈ రోజు కొండ విశ్వేశ్వర రెడ్డి మళ్ళీ ఇంకొకటి సీఎం రమేష్ కూడా అదే పని చేసిండు. సీఎం రమేష్ కూడా నిన్న కాక మొన్న అనేక ఇది కేటీఆర్ విషయంలో మాట్లాడుతూ సీఎం రమేష్ రెడ్డికి నాకు ఉన్న సంబంధాలు ఉన్నది, ఫ్రెండ్షిప్ ఉంది అనే విషయాన్ని తను కూడా అంటే ఎప్పుడు కూడా వీళ్ళు అత్యుత్సాహము ప్రదర్శించి బీజేపీ నేతలు ముఖ్యంగా అత్యుత్సాహము ప్రదర్శించేసి మరి ముఖ్యమంత్రితోనే అంత రాసుకొని పూసుకొని తిరగాల్సిన అవసరాలు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి లేదా అవసరమా అనే విషయం. ఇంకొకటి రియాక్టబుల్ గా కాకుండా ఓవర్ రియాక్ట్ అయ్యేది మన బండి సంజయ్ ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఏ విషయం వచ్చినా కూడా చాలా ఓవర్ రియాక్ట్ అవుతుంటాడు. మరి ఆయన కాంగ్రెస్ నాయకుడా లేకపోతే బీజేపీ నాయకుడా అనేది ఒక సింపుల్ కన్ఫ్యూజన్ వస్తుంటది. ఆ కన్ఫ్యూజన్ ని ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఒక దేశ రాజకీయాలలో ఉన్నప్పుడు అంశాలను మనము పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసుకోండి, మాట్లాడండి, వద్దంటే ఎవరు లేరు, డెఫినెట్ గా మాట్లాడాల్సిందే, ఎలాంటి ఇబ్బందులు లేదు, మనం మాట్లాడాల్సిందే. కానీ ఆ కృతజ్ఞతలు చెప్పే విషయంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు బయటేసుకోవడం తప్పు దాంతో పాటు ప్రభుత్వంలో ఉండే నేతలను కూడా బయటేస్తున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు. అంటే తెలంగాణ బీజేపీ ఎంపీలంతా కూడా రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారా? నేను అందరని చెప్పడం లేదు, అన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అందరా నేనేం చెప్తాను, ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి ఆయన అన్నాడు, అది చెప్తున్నాను. బండి సంజయ్ ఓవర్ రియాక్ట్ అవుతాడు, అది చెప్తున్నాను. మొన్న సీఎం రమేష్ వచ్చేసి ఆయన రాసుకొని పూసుకున్నాడు, అది చెప్తున్నాం. అంటే ఈ రోజు అన్న వాళ్ళ ఎవరైతే అన్నారో అన్న వ్యక్తుల గురించి చెప్తున్నాను తప్పితే అందరూ అనే విషయాన్ని నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, సో ఇది ఒక అంశం.